తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తమిళనాడు కమిటీ టీవీకే అధ్యక్షుడు విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం ఏ ఒక్క పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ అయిన 118 సీట్లు దక్కలేదు. ఈ పరిస్థితిలో 108 సీట్లతో టీవీకే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా సీట్ల మద్దతు అవసరం ఉండగా కాంగ్రెస్ మద్దతుతో ఆ అవసరం మరింత తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు కోసం మరో 10 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్ మద్దతుతో ఈ సంఖ్య 5 సీట్లకు తగ్గినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక టీవీకేకు మద్దతు ఇవ్వడానికి పీఎంకే 4 సీట్లు, ఐయుఎంఎల్ 2 సీట్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే 2 సీట్లు కలిగిన సిపిఎం, సిపిఐ, వీసీకే కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ పార్టీలన్నీ కలిసి మద్దతిస్తే టీవీకే బలం 125 సీట్లకు చేరే అవకాశం ఉంది. మరిక టీవీకేకు మద్దతు ఇవ్వడానికి పీఎంకే 4 సీట్లు, ఐయుఎంఎల్ 2 సీట్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే 2 సీట్లు కలిగిన సిపిఎం, సిపిఐ, వీసీకే కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ పార్టీలన్నీ కలిసి మద్దతిస్తే టీవీకే బలం 125 సీట్లకు చేరే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, చెప్పండి. తమిళనాడు రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 108 స్థానాలు టీవీకే విజయ్ దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకోవడానికి విజయ్కి మరికొన్ని స్థానాలు కావాల్సి ఉండగా మిగిలిన పార్టీలు అయితే సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలకు సంబంధించి మొత్తం కూడా 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి మిగిలిన వారితో కూడా మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం గత 2 రోజులుగా జరుగుతూనే ఉంది. నిన్నటి దినం విజయ్ వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. ఎమ్మెల్యేలంతా రావడంతో కూడా అక్కడ పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంలో కూడా సందడి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇప్పటికే 7వ తేదీ పార్టీని ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ ఫామ్ చేయాలనేటువంటిది గవర్నర్కి లేఖ పంపడం అయితే జరిగింది. గవర్నర్కి లేఖ పంపించినటువంటి క్రమంలో ఇప్పటి వరకు కూడా గవర్నర్ కార్యాలయం నుంచి పూర్తిగా ఎటువంటి సంకేతాలు రాలేని పక్షంలో కూడా వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే 118 ఏదైతే 118 మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ చేరుకోవటానికి దాదాపు ఇంకా ఒక 10 నుంచి 15 స్థానాలు వీళ్ళకి కావాల్సి ఉంది. కాబట్టి టీవీకే మద్దతు కూడగట్టుకొని పూర్తిగా గవర్నర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు తన గూటికి చేరుకున్నట్టు కూడా ఒక వార్తలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఏఐడిఎంకేకి సంబంధించి దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఈ యొక్క టీవీకేకి మద్దతు ప్రకటించేటువంటి క్రమంలో ఉందనేటువంటిది తెలుసుకున్నటువంటి ఏఐడిఎంకే పూర్తిగా ఆ యొక్క ఎమ్మెల్యేలందరినీ కూడా కొద్దిసేపటి క్రితం మీటింగ్ ఏర్పాటైతే అత్యవసర సమావేశానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత మరికొద్ది కారణాల వల్ల సమావేశాన్ని పూర్తిగా కూడా రద్దు చేయడం జరిగింది. అంటే జరుగుతున్నటువంటి యొక్క నాటకీయ పరిణామాలు చాలా వరకు అయితే ఉన్నాయి. ఊహించిన విధంగా కూడా 108 స్థానాలు
స్థానాలకు విజయ్ పార్టీ చేరుకోవడంతో కూడా ఆ తమిళనాడు వ్యాప్తంగా కూడా రసవత్తరమైనటువంటి రాజకీయం ఆ రంగు పులుముకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పట్ల ఇప్పటికే టీవీకే విజయ్ మొత్తం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క రాజకీయాలన్నీ కూడా మొత్తం టీవీకే చుట్టూ తిరుగుతుంది. ఊహించని యొక్క విజయం టీవీకే తన సొంతం చేసుకోవడంతో కూడా ఒకవైపు ఈ యొక్క కూటమికి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కోణంలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు పూర్తిగా కూడా ఇచ్చినట్లు కూడా మనకు తెలిసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో 5 స్థానాలు కూడా చేరాయి. అంటే విజయ్ మనం చూస్తే రెండు ప్రాంతాల్లో కూడా తన యొక్క విజయాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విజయాలు ఆ యొక్క 2 స్థానాలు కైవసం చేసుకోవడంలో ఒక దాంట్లో రాజీనామా చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజీనామా చేస్తే 107కు కూడా మళ్ళీ ఆ యొక్క బలం తగ్గిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వీటన్నిటిని కూడా మేళవించుకొని పూర్తి స్థాయిలో తను 118 స్థానాలకు అంటే 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా క్రోడీకరించుకొని వెళ్ళి తన యొక్క మద్దతు పూర్తిగా కూడా గవర్నర్ కు తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కోణంలోనే పూర్తిగా అడుగులు వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క తమిళనాడులో త్వరలో అంటే రేపో ఎల్లుండో 7వ తేదీ కావచ్చు 8వ తేదీ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి స్థితికి ఈ యొక్క విజయ్ తన యొక్క కూటమిని అంటే మొత్తాన్ని కూడా తమ మద్దతును కూడగొట్టుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లో చాలా కార్యక్రమాలు అక్కడ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ తరపు నుంచి కావచ్చు, సిపిఐ నుంచి కావచ్చు, సిపిఎం నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకేకి సంబంధించిన కొంతమంది వారందరితో కూడా పూర్తిగా మాటలు కలిపేటువంటి పరిస్థితి కనపడుతుంది. రావాలి. రైట్, థ్యాంక్ యూ జయజీరామ్.